మీ నుంచి నేను వివరణ కోరేది ఏంటంటే ప్రవీణ్ అన్న, మీ తరఫు నుంచి ఆల్రెడీ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి తప్పుగా చెప్పినట్టు ఒక వీడియో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు అంటే ఈ రోజు ఏ తేదీ 26 మేన ఇంకో వీడియో మీ ఛానల్లో కూడా యూ న్యూస్ మన ఛానల్లో చూడడం జరిగింది. అయితే నేనేమంటానంటే ప్రవీణ్ అన్న, నేను మీకు చాలా క్లియర్ గా చెప్పేది ఏంటంటే, మత ఛాందస్వాదులు గాని ఇస్లాం శాంతి మతం అంటే రెచ్చగొట్టి వాళ్ళని ఉసిగొల్పి దాడులు చేసి, లేదా చూసారా శాంతి కామకులు ఇలానే చేస్తారు, వాళ్ళ శాంతి లేదు పాడలేదు అనే కుట్రలు జరుగుతాయి. ఇది మీకు కూడా తెలుసు అన్న. మీరు అట్లా తీసుకోవద్దు. నేను బేషరతుగా అన్న మన ముస్లిం సమాజానికి అన్న మనస్ఫూర్తిగా ఆ వాక్యాలను వెనక్కి తీసుకుంటూ ఒక్కసారి కాదు 100 సార్లు సారీ చెప్పాను. మళ్ళీ ఒకసారి, ఎందుకంటే మీకు నేను ఒక షఫీ అనే దుర్మార్గుడి మీద పోరాడడంలో మాట ప్రవక్త గారి వయస్సు విషయంలో ఒక మాట అటు ఇటు తప్పు. మరొక్కసారి మన ముస్లిం సమాజానికి సారీ అని చెప్తున్నా, క్షమించమని చెప్తున్నా. ప్రవీణ్ అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న, బాగున్నారా ప్రవీణ్ అన్న? బాగున్నా బ్రదర్. ప్రవీణ్ అన్న, నేను అడ్వకేట్ సాదిక్ షేక్ మాట్లాడుతున్నా అన్న. సమ్మాన్ ఎన్జిఓ, సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి అండ్ న్యాయ సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ ని. ప్రాపర్ ఖమ్మం నుంచి అన్న. మనం ఖమ్మం ఏదైతే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మొదట నల్గొండ, ఖమ్మం, వరంగల్ పోటీ చేసి ఓడిపోవడం జరిగిందో, ఏదైతే మీ ఎపిసోడ్ ఎప్పుడైతే వచ్చిందో, రాజకీయాలకు అతీతంగా చిలుక ప్రవీణ్ అన్న అంటే ఆ వాగ్దాటి, ఆ మనోధైర్యం, సమాజ హితం కోసం పోరాడే తత్వంలో మేమందరం మీ వైపే ఉన్నాం. ఇది చాలా క్లియర్ గా చెప్తున్నావు. బాగున్నారా? మొన్న మెసేజ్ కూడా చేసిన. బాగున్నాం బ్రదర్. ఏం ప్రవీణ్ అన్న, అది బాగా మెసేజెస్ వాట్సాప్ లో అక్కడ వైరల్ అవుతున్నాయి. అయితే ఒక విషయం మీకు చెప్తా, దీన్ని మీరు ఫార్వర్డ్ చేయండి దయచేసి. చెప్పండి ప్రవీణ్ అన్న. నేను షఫీ అనేవాడి దుర్మార్గాల గురించి చెప్తున్న క్రమంలో నేను 14వ తేదీన అల్లా గారికి మహమ్మద్ ప్రవక్త గారికి 90 సంవత్సరాలు పైబడ్డప్పుడు ఇట్లా చేసిండ్రు అని చెప్పిన, కానీ తెల్లవారే దానికి వివరణ ఇచ్చిన. ఇది మిస్టేక్ జరిగింది, క్షమించాలి మన ముస్లిం సమాజం. నాకు మహమ్మద్ ప్రవక్త గారి మీద గాని, ఇస్లాం మీద గాని, అల్లా గారి మీద గాని నాకు ద్వేషం కాదు. కానీ ఆ ముస్లిం సమాజం పేరు చెప్తూ, ఖురాన్ పేరు చెప్తూ ఈ షఫీ అనేవాడు ఇట్లా అనేక మంది స్త్రీలను మభ్య పెడుతూ, అందులో హిందూ సమాజానికి సంబంధించిన స్త్రీలను మభ్య పెడుతూ వాడుకుంటున్నాడు. వాళ్ళ భర్తలను చంపిండు, ఒకరిద్దరిని మాకు తెలిసిన వాళ్ళను అని చెప్పిన. అయితే వాడేం చేస్తున్నాడంటే, ఇప్పుడు వారి భాగవతాలు బయటపడుతున్నాయని ఎప్పుడైతే వానికి భయం పుట్టిందో, మళ్ళా ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో పడ్డాడు. మీరు చూడొచ్చు, నేను స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అని 10 రోజుల క్లాసులు చెప్పాడు. వాడు డివైన్ పవర్ సృష్టికర్త అంటున్నాడు, కానీ ఆ సృష్టికర్త అల్లా అని చెప్తలేడు. వాడు సృష్టికర్త అల్లా అని చెప్తలేడు. అదే విధంగా గంప నాగేశ్వరరావు గారు మొన్న ఒక సభ పెట్టి, ఆ సభకి పోయి కూడా సృష్టికర్త డివైన్ పవర్ ఈ ప్రకృతి నాకు 4th స్టేజ్ క్యాన్సర్ తీసేసిందని చెప్తాను. దాని నుంచి అల్లా గారు తీరిస్తే నాకు క్యాన్సర్ పోయిందని చెప్తలేడు. దీన్ని బట్టి మీలాంటి సహృదయం ఉన్న వ్యక్తులు, నేను 100% పొరపాటు జరిగింది, నేను వెనక్కి తీసుకున్నా. తెల్లవారి గ్రహించిన నా ముస్లిం సమాజమా, నన్ను ఈ విషయంలో కొంత మీరు మంచి మనసుతో దీన్ని స్వీకరించండి చెప్పిన. అదే విధంగా పల్గాం దాడి జరిగినప్పుడు ముస్లిం ఉగ్రవాదులని ఇక్కడ చిన్న ప్రవీణ్ అన్న, ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే, మీరు తప్పు దొర్లింది, దాన్ని స్వీకరిస్తున్నాను, వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు. క్షమాపణలు కోరడం జరిగిందా ప్రవీణ్ అన్న? ఇట్లా ప్రవక్త గారిని గాని, అల్లా అంశంలో గాని? అవును, మీకు వీడియో పంపిస్తా. ఇవాళ కూడా మళ్ళీ వీడియో ఇచ్చిన. మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నాడు ముస్లిం సమాజం. ఇంకో విషయం ప్రవీణ్ అన్న, నేను అడ్వకేట్ సాదిక్ షేక్ మాట్లాడుతున్నా ప్రవీణ్ అన్న. సమ్మాన్ ఎన్జిఓ అని, సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి అండ్ న్యాయం, దానికి ఫౌండర్ ప్రెసిడెంట్ ని. టకా అని ప్రవక్తని ఇట్లా అన్నాడు చిలుక ప్రవీణ్ అని చెప్పి, అవి ఎడిటెడా లేకపోతే ఇంకేంటి అంతా మీతో తెలుసుకుందామని. 100% ఎడిటెడ్ ప్రోగ్రామ్. మళ్ళీ చెప్తున్నా, మీరు ఆల్రెడీ నా న్యూస్ చూస్తుంటారు. మీరు నేను ఎప్పుడు కూడా మతాల మీద, ఉదాహరణకు మన ముస్లిం మీద దాడి జరుగుతుంటే నేనే స్పందిస్తాను, క్రిస్టియన్ మీద దాడి జరిగితే నేనే స్పందిస్తాను. అసలు మతాల మీద దాడి జరుగుతుంటే స్పందించే ఏకైక జర్నలిస్ట్ నేనే. ఇంకోటి ఏమైందంటే ప్రవీణ్, అది ఏ రోజు అంటే 24th ఎపిసోడ్, మీరు ఏదో 24th మేలో ఒక ఎపిసోడ్ వీడియో 14 కాదన్నా, మొన్న ఒక ఎపిసోడ్ చేసిన. ఏం చేశారంటే, గంగన్ వాటర్ అంశం చెప్తూ అల్లా పేరుతో వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు అన్నారు. అయితే ఆ రోజే నేను ఫోన్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ ఈ ఎపిసోడ్ ఎప్పటిది అసలు ప్రవక్త గారి గురించి పెట్టింది అనేది? ప్రవక్త గారి గురించి అనేది 14వ తేదీ. ఆహా, అది May 14th.
అంటే మరి చాలా రోజుల తర్వాత ఇప్పుడు 25th వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది అది. అదేంటంటే నేను మొన్న దీని బాధితుల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి ఎప్పుడైతే ఆ ఇంటర్వ్యూ తోటి మనకి కొన్ని వందల వేల కాల్స్ వచ్చినాయట. ఇంత దుర్మార్గుడి వారా, నువ్వు ఒకటి భార్యను చెరబట్టినవాట, ఒకటి చంపినవాట, అది ఆల్రెడీ సిబిఐకి కేసు ఇచ్చిన నేను. అయితే వీడు ఇప్పుడు గ్రూపులల్లా ఒక పిటిషన్ వీడియో రాసి ముస్లిం గ్రూపులలో పెద్ద ఎత్తున షేర్ చేస్తాను. చాలా నేను మీకు కావాలంటే స్క్రీన్ షాట్ పెడతా. ఇక్కడ అంశం ఏంటంటే అన్న, షఫీ అనేవాడు ఒక వ్యక్తి మాత్రమే, అది మీరు గ్రహించాలి. ఒకటి. రెండో క్లారిటీ ఏంటంటే అన్న, షఫీకి ఉన్న ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నీ పాస్టర్ ప్రవీణ్ మృతి తర్వాత ఒకటి, దాని తర్వాత ఇంకో ఏదో వీడియో పెట్టాడు, ఆ తర్వాత వ్యక్తి పూర్తిగా తాను కోల్పోయాడు. అంటే జనాలు ఏ విధంగా అయితే ఆధ్యాత్మిక గురువునా లేకపోతే మోటివేషనల్ స్పీకర్నా అంశాలన్నీ పోయినాయి. అయితే అందుకోసమే నేను షాక్ అయింది ఏంటంటే, ఒకడు తప్పు చేస్తే బట్టలు కూడా తీసి నిల్చోబెట్టే సత్తా ప్రవీణ్ అన్నకు ఉంది. ప్రవీణ్ అన్న దాంట్లో రాజీ అవడు, అసలు కాంప్రమైజ్ కాడు, అది ఓకే. కానీ ఒకేసారి మతం వచ్చేసేసరికి నేను షాక్ అయినా. నేను అనుకుంటానే ఉన్నా, అరే అడ్వకేట్ సాదిక్ ప్రవీణ్ అన్న చెప్పాను. సాదిక్ భాయ్, మీరు మంచి మనసుతోటి దాన్ని మీ మనసులో తీసే మళ్ళీ చెప్తున్నా, రేపటి కాలం మన ముస్లిం సమాజానికి ఏదైనా సమస్య వస్తే మాట్లాడే ఒకే ఒక్క గొంతు చిలకా ప్రవీణ్. దాన్ని మీరు రాంగ్ డైరెక్షన్ లో చూడదు. నేను చూడన్నా, నా సమాజం కోసం నేను మాట్లాడుకోవడం తప్ప, అది గొప్పే ఉండదు. కానీ నీలాంటి సెక్యులర్ వాది, రాజ్యాంగవాది ఏంటి మనోడు, నువ్వు పోరాటం చేసేటోడి మాట్లాడడం మాకు బలం, అదే ఐక్యత కదా అంటున్నా. సరే, ఇప్పుడు కొన్ని సార్లు మన ఆవేశాలు కట్టాలు తెలుసుకున్నప్పుడు ఒక మాట పొరపాటు జరుగుతుంది. దాన్ని నేను మీకు మీ మనసుకు జరిగిన ఆ వేదనని 100% వెనుక తీసుకుంటాను. దానికోసం మళ్ళీ ఇప్పుడు వీడియో చేసిన, ఆ వీడియో మళ్ళీ మీకు ఇప్పుడు నాకు వాట్సాప్ కూడా చేయండి అన్న. కాకపోతే జర జాగ్రత్తగా ఉండండి అన్న. ఎందుకు ఫోన్ చేసిన అంటే, మాట్లాడదాం అసలు ఏంది ఇది, ఆధ్యాత్మికత వైపు పోతుందా, వీడు షఫీ అనే ఇండివిజువల్ మీద పోతుందా అనుకున్నా. కానీ ఒకేసారి ఏమైపోయిందంటే ఇప్పుడు టక వైరల్ అవుతున్నాయి. ఇదేందబ్బా ఈయన గురించి ఇట్లా వైరల్ అయిపోతుంది, ఈ మనిషి అసలు మతాలతో ఆటలు ఆడాడు. ఇప్పుడు ఏమవుతుందంటే అన్న, ఈ మధ్య ట్రెండ్ గా మారింది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మహేందర్ ఉన్నాడు, సిగ్నేచర్ స్టూడియో, అసలు కంప్లీట్ గా బ్రదర్ సిరాజ్ చాప్టర్లను పట్టుకొని కూర్చుండు తప్ప, అసలు ఆయన కూడా ఒక ఏదైతే ఇంటెన్షన్ తో పెట్టిండో ఆ ఇంటెన్షనే మర్చిపోయిండు, సమాజహితం అనేది. అయితే నేను షాక్ అయిపోయినా. ఇప్పుడు మీరు కూడా అసలు ఇందేంద్ర బాబు ఈ పంటలోకి పోతున్నారు, అసలు మనకెందుకు మతాల గొడవలని. ఇక నేను రాత్రి నుంచి కాల్ చేస్తున్నా, తర్వాత గుర్తొచ్చింది, వాట్సాప్ కాల్ చేస్తే చెప్తాడేమో. అదేనన్నా, నీతో సారీ చెప్పించుకొని కూడా చెప్పినా మా ముస్లిం సమాజం అంతా చిన్నపోయేది కాదన్నా. మీరు తప్పు చెప్పారు అనగానే గొడవలకు, దాడులకు పూనుకునే వాళ్ళం కూడా కాదన్నా. మనం శాంతి ప్రేమికులం, కాముకులం అయినా మమ్మల్ని రెచ్చగొట్టి గొడవలు చేసేవాళ్ళు అని చెప్పి బద్నాం చేసే సమాజం ఇది. అటువంటి బద్నాం చేసే దాంట్లో కూడా అడ్వకేట్ సాదిక్ షేక్ ఎలాంటి వాళ్ళు, అన్నా ప్రవీణ్ అన్న నువ్వు పెట్టినావు, అది ఎడిటెడా, అది అసలు ఎప్పుడు జరిగింది, అసలు ఏ మూలాన వచ్చింది, ఎందుకు వచ్చింది అని తెలుసుకునే తత్వం కూడా మాకుందన్న. నువ్వు అన్నావు అని చెప్పి ఎవడో వీడియో పెట్టేసిండు అనుకో అన్న, దాడులు చేసేసి లేదా గొడవలు చేసి ఆ బూతులు తిట్టి ఏమవుతుందంటే అన్న, ఈ సమాజంలో మన ముస్లిం సమాజంలో ముఖ్యంగా లేని దాన్ని మా గంట కట్టేస్తాడు. ఇప్పుడు బేసిక్ గా అవుతుంది అన్న, మీ నిమిషాల్లో మనకు వీడియో ఫార్వర్డ్ అవుతుంది మీకు. ఇంకోటి ఏంటంటే అన్న, ఆ వీడియో పెట్టంగానే ఏ రోజు ఏ తేదీ ఏం లేదు ఆ టెక్స్ట్ లో కూడా. నేను షాక్ అయినా, అరే భయ్ ఈ మనిషి మీద కూడా ఎందుకు అట్లా పోతున్నారు. ఇప్పుడు సిల్క ప్రవీణ్ అని ఇప్పుడు అన్నాడు అంటారు, ఏ రోజు వీడియో అది, కంప్లీట్ వీడియో ఏది, ఎక్కడి నుంచి తీసిండ్రు, అసలు ఆయన చెప్పనీకి ఎందుకు అవసరం వచ్చింది, అవన్నీ తెలియాలి కదా అన్న. ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ చేద్దామని పోతా, సపోజ్ ఎగ్జాంపుల్, నువ్వు ఎట్లా ఏమని చేస్తావు, ఆ వీడియో ఉందని పెడతావా, ఎక్కడ వచ్చిందని పెడతావు, నీకు ఎవడు పెట్టిందని పెడతావు, అసలు ఏ సందర్భాన మాట్లాడిందని పెడతావు, అవన్నీ ఉండాలి కదా. మనం లీగల్ గా చేయాలన్నా అవన్నీ ఉండాలి. అందుకోసమే నేనైతే నా తరఫు నుంచి మన సమాజంలో అపీల్ చేస్తాను. కానీ మీరు మాత్రం ఈ పెంట ఎపిసోడ్ లో జాగ్రత్త ఏం వహించండి అంటే, అసలు మత అంశం అనేది తీసుకోకండి అన్న. ఎందుకంటే అల్లా పేరుతో విచారం అన్నప్పుడే షాక్ అయింది నేను. మీరేం చేయండి అంటే అన్న, జర ఆఫీస్ దగ్గర కొంచెం అది కొంచెం ఆఫీస్ గిట్లా అన్న, ప్రవీణ్ అన్న ఆఫీస్ గిట్లా సెక్యూరిటీ కొంచెం చూసుకోండి అన్న. ఎందుకంటే కొంతమంది ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరో ఒకరు బా ఉద్వేగాలకు లోని. ఎందుకంటే అన్న, మనం దేన్నైనా స్వీకరిస్తాం గాని, దేన్నైనా భరిస్తాం గాని, ప్రవక్తను గాని, ఖురాన్ని గాని, అల్లాని గాని చెప్పాడంటే మన ముస్లిం సమాజంలో ఎంత అసలు వాడు ఇస్లాం పాటించేవాడైనా లేదా
ఇస్లాం కంటే అంత 5 పూటలు నమాజ్ చదవకుండా ఖురాన్ నమ్మకుండా దూరంగా ఉండేవాడైనా గ్రహించలేడన్న. ఎందుకంటే అదొక ఎమోషన్, అదొక అటాచ్మెంట్ మనకి. అందుకోసం మీరు కూడా కొంచెం ఒక 4-5 రోజులు జాగ్రత్తగా మనం ఆల్రెడీ మన ఏదైతే ఆఫీస్ ఉన్న ఏరియా ఉందో అక్కడ కొంచెం సెక్యూరిటీ కానీ సీసీ కెమెరాస్ కానీ కొంచెం సర్వేలెన్స్ గట్టిగా పెట్టుకోండి అన్న. ఎందుకంటే ఏంటంటే చిరు ఘటనలు కూడా జరగకుండా, ఇప్పుడు మాక్సిమం మీ వీడియో నేను వైరల్ చేసేస్తా, ఇప్పుడు నా ఈ వాట్సాప్ కాల్ రికార్డ్ కి అటాచ్ చేసి పెట్టేస్తా, బట్ కొంచెం అవన్నీ జాగ్రత్తలతో ఉండండి. కలుద్దాం ప్రవీణ్ అన్న, మాట్లాడదాం. ఈ ఎపిసోడ్ లో ఖచ్చితంగా షఫీ ఎపిసోడ్ లో మీరు చేస్తున్న పోరాటానికి షఫీ అనేటోడు మీరు 100% తప్పు చేశారు, సిబిఐ దాకా వెళ్ళారంటున్నారు కదా, మీ పోరాటాన్ని మేము సహకరిస్తున్నాం అన్న. అందులో మీరు ఎటువంటి కాంప్రమైజ్ లేదు. కానీ ఆ పెంట కోసం, ఇండివిజువల్ కోసం ఆధ్యాత్మికాన్ని మతాన్ని వాడుకోవద్దన్న. కొంచెం అది రాకుండా చూసుకోండి. మన ముస్లిం సమాజం కూడా ఈ విషయంలో షఫీ లాంటి అబద్ధపు వ్యక్తులు ప్రచారం చేసే ఈ ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఒకటి ఉన్నది. దాంతో పాటు మీరు గమనించవచ్చు, సిద్దిక్ భాయ్ మీకు కొంచెం సమయం ఉన్నది కదా, చెప్పండి అన్న, వింటున్నాను. ఎందుకంటే దీని మీద నేను సుదీర్ఘమైన వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 15 సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి అల్లా నిజమైన దేవుడని, మహమ్మద్ ప్రవక్త గారి బోధనలని చెబుతూ స్టేజీల మీద పబ్బం గట్టు, తీరా చూస్తే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పేరుతోటి డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనతోటి డివైన్ పవర్ అంటున్నాడు, సృష్టికర్త అంటున్నాడు. ఈ సృష్టికర్త ఎవరు, ఈ డివైన్ పవర్ ఎవరు అనే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ లో ఉన్న పిల్లలు అడిగితే అది మీరు ఎవరు అనుకుంటే వారు అంటున్నారు. అంటే ఈ వ్యక్తికి తాను విశ్వసించే దైవం మీద తానకే నమ్మకం లేదు ఒకటి. అంటే ఓ విధంగా తాను ముస్లిం కాదు. అయ్యో, అంతే కదా. అంటే ఆల్రెడీ వచ్చింది ప్రవీణ్ అన్న, సారీ టు స్టాప్ యూ అన్న, ఆల్రెడీ బ్రదర్ షఫీ గారి గురించి చాలా విధాలుగా మన ముస్లిం సమాజం గ్రూపుల్లోనే ఇప్పుడు మీరు పోరాడుతున్నారు ప్రవీణ్ అన్న. ఏదైతే ఎస్సీ మన ఆడబిడ్డ ఏదైతే మనకు తల్లి సోదరులతో సమానమో అందులో ఒక మా మహిళా మన్ను వారు చెరిచాడు, భర్తను చంపాడు, అవన్నీ మీరు చెప్తున్నారు. ఆ ఎపిసోడ్ లో మేము చూస్తున్నాం, చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాం అన్న. మా కామెంట్లు రాకపోవచ్చు, మా తరఫు నుంచి మీకు రెస్పాన్స్ ఇంకా అందలేదేమో, కానీ మేమైతే అంత గమనిస్తున్నాం. అయితే ఈ షఫీ అనే వ్యక్తి గురించి ముస్లిం సమాజం గ్రూపుల్లోనే చాలా వస్తాయి. మొన్న ఏదో ఎంఐఎం ని తిట్టాడని ఇంకా ట్రాల్ అయ్యాడు, అంటే ఈ విధంగా వస్తాయి, ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. మీకు అదే వివరణ ఇవ్వబోతున్నా. బీజేపీ తోటి ఎంఐఎం టైఅప్ లో ఉందని ముస్లిం సమాజాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేశాడు అన్న. అది రాజకీయం అన్న. యాక్చువల్లీ బీజేపీ అంటే హిందువుల పార్టీ అని మనం విశ్వసిస్తాం. అవునన్న, మన అందరికి తెలుసు. ఎంఐఎం పార్టీ అనగానే ముస్లింల హక్కుల కోసం ఉన్న ఏకైక పార్టీ. ప్రవీణ్ అన్న, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీని మోస్తున్నది ఎవరన్నా? ఆ ఆపరేషన్ సింధూరు ఆహా ఓహో అని చెప్పి దేశాలు పంపించి అసద్ ఓవైసీ గారిని నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం చెప్పిస్తుందన్న. అయితే 14వ తారీఖు మహమ్మద్ ప్రవక్త గారి ఏజ్ విషయంలో నిజంగా నాకు కూడా అంత, నా దగ్గర ఖురాన్ ఉన్నది, కాకపోతే కొంచెం చెప్పే విధానం తక్కువ ఒక మాట దొరికింది. దానికి ఆల్రెడీ 15వ తేదీనే నేను ఎక్స్ప్లెనేషన్ అంటే 15 అయిపోయింది అనమాట. 15వ తారీఖే మీరు చూడొచ్చు. మరి వాట్సాప్ గ్రూపుల్లో 24 మే 25 మే ఒక రోజు 2 రోజుల నుంచి వైరల్ అవుతుందన్నా. ఇది ఎందుకంటే ఇది ఏంటిదంటే సిద్దిక్ భాయ్, ఇది నేను ఒక ఆనర్స్ అనే ఒక మిత్రుడిని రివాల్ట్ ముస్లిం ని తీసుకొచ్చి ఈ షఫీ అనేవాడి దురాఘాతాలను, దుర్మార్గాలను, అన్యాయాలను మొత్తం ఒక ఇంటర్వ్యూ చేసిన, ఒక పెద్ద సంచలనాత్మకమైన ఇంటర్వ్యూ చేసే వారికి అది పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక డిస్కస్ జరుగుతుంది. ముస్లిం సమాజంలో కావచ్చు, హిందూ సమాజంలో కావచ్చు, క్రైస్తవ సమాజంలో కావచ్చు. ఇన్ని రోజులు మోటివేటర్ అనుకున్నాం గానీ ఇంత దుర్మార్గమైన స్వభావి ఆ వీడు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి కౌంటర్ గా ఏం చేయాలనేది అర్థం కాలేదు. అర్థంగా ఏం చేసిండు, ఒక 2 రోజులు కూర్చొని నా ఆల్ వీడియోస్ చూసి ఒక 100 ఫేక్ జిమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేసి, ఇంత కుట్ర అన్న. అందులో ది రాజాది గ్రేట్ అని ఒక ఫేక్ ఐడి ఉంటది, దానికి అంబేద్కర్ గారి ప్రొఫైల్ పిక్చర్ పెట్టిండు ఒక అబ్బాయి. పెడితే దాని మీద ఆల్రెడీ నేను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన, అది జరుగుతుంది. అయితే ఇట్లా ఎప్పుడైతే తన ప్రస్థానానికి తను మోసం చేసుకుంటూ అల్లా గారిని కావచ్చు, ఖురాన్ ని కావచ్చు, ముస్లిం సమాజాన్ని కావచ్చు, ఇటు ఇంకో సైడ్ లో చూస్తే హిందూ సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని, వీళ్ళందరినీ మోసం చేసుకుంటూ పబ్బం కట్టుకుంటారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఇప్పుడు ఎట్లా చేసి ముస్లిం సమాజాన్ని వాడుకోవాలి, ఇస్లాం మతాన్ని వాడుకోవాలి, మళ్ళీ అదే మతం అన్నమాట. అంతే. ఇప్పుడు ఎవరికైనా వాడి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు వాడి మతము, వాడి కులము మీదేసుకుంటాడు. ఇక
అదొక పెద్ద ఆయుధం అయిపోయింది భారతదేశంలో. కాబట్టి ఈనాడు ఇప్పుడు కొన్ని వందల గ్రూపుల్లో చిలకా ప్రవీణ్ మీద కేసులు పెట్టారని ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేసినాడు. దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసినాం. ఏ నెంబర్ తో వైరల్ చేపించాడంట అన్న మొదటిది. అయితే ఈయన ఏం చేసిండు తెలివిగా, ఈయనే స్వయంగా కంప్లైంట్ రాసి ఎట్లా పెట్టాలి కంప్లైంట్, ఏ సెక్షన్ కింద ఇప్పుడు మన ముస్లిం సమాజంలో ఉన్న మీలాంటి అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి అడిగితే ఇప్పుడు ఈయన పక్కన ఉండే దుర్మార్గుల్లో కొందరు ఉంటారు. అవును, మనకు లీక్ ఇచ్చేసారు. నిజమే ఇస్లాం కు వీడు విరుద్ధంగా ఉన్నాడు, ఖురాన్ కు విరుద్ధంగా ఉన్నాడు అని ఆలోచించలేని వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ సలహాతోటి ఈయన కొట్టి ఈయన పక్కకున్న వ్యక్తులతోటి దాన్ని ఫార్వర్డ్ చేయించారు. అది మనకు సంబంధించిన గ్రూప్ లో కూడా ఫార్వర్డ్ అయ్యింది. అంటే తెలియకుండా పిల్లలు వేసేసారు దాంట్లో. మీరు అన్న ఇంకోటి, మీరు అన్న టాపిక్ దగ్గరికి వస్తాం. సిగ్నేచర్ స్టూడియోకి పోయి ఏం మాట్లాడతాడు, ఇక ఆయనకి ఇష్టం వచ్చిన మాట్లాడాడు. అవును, ఇస్లాం మొత్తం విరుద్ధంగానే మాట్లాడు. అవును, ఏదేదో అన్నాడు. హిందువులేమో అందరం, అసలు ముస్లిం అనేటో పదమే లేదు, అల్లా అనే అంశమే లేదు, ఎలాగని ఏంటంటో అనేసాడు. అవును, అవి కూడా వైరల్ అయినాయి. ఇప్పుడు మీరైతే ముస్లిం అన్న, మీరు ముస్లిం, నాకు ఇంతకు ముందు పరిచయం లేదు, మీరు కాల్ చేశారు. అవునన్నా, నేను మాట్లాడుతున్నా. అవునన్నా, అంటే ముస్లిం సమాజంలోనే ఉండి అల్లా గారి దయ వల్ల 4 ముక్కలు నేర్చుకుని మహమ్మద్ ప్రవక్త గారు బోధించిన విషయాలను అటు ఇటు మార్చి చెప్పి సమాజాన్ని డిస్టర్బ్ చేసి ఇంతో సంపాదించుకున్నాడు పేరు. ఇప్పుడు ఆఖరికి అదే ముస్లిం సమాజాన్ని మళ్ళా హేళనకు గురి చేసే ప్రయత్నం చేస్తాను. చాలా ఘోరం అన్న. నేను మీకు ఒక విషయం చాలా క్లియర్ గా చెప్తున్నా. మీరైతే చాలా స్పష్టంగా ఒక వివరణ ఇచ్చారు. ప్రతి మత ఛాందస్వాదు ఇస్లాంని ప్రవక్తని తిట్టి ఖురాన్ ఏదో చేసి తర్వాత ఫ్యాషన్ గా క్షమాపణలు కోరడం కాదు. చిలుక ప్రవీణ్ అనేటోడు మనస్ఫూర్తిగా బేషరతగా క్షమాపణ అంశం అనేది మీరు చెప్పారు కన్నా. ఇప్పుడు అయితే నేను మీకు వివరణ ఇస్తానన్నా. ఇది బ్రదర్ షఫీయే కాదన్నా. ఒకటి, మీరు ఎస్సీ సోదరికి బాసటగా ఉన్నారు కాబట్టి మా ముస్లిం సమాజం అంతా కూడా ఆ ప్రయత్నంలో, ఆ పోరాటంలో బాసటగా ఉంది. మీరు ఎస్సీ సమాజానికి కూడా తెలపండి. ఒకటి. రెండవదన్నా, మతం పేరు వాడుకొని షఫీ లాంటోళ్ళ చేస్తున్న దుర్మార్గాలు, దురాఘాతాలు మీరు ఆధారాలతో సహా బయట పెడుతున్నప్పుడు ఆ ఆధారాలు ఖచ్చితంగా మాకు కూడా పెట్టండి అన్నా. మేము కూడా మీతో కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చైనా కంప్లైంట్ పెడతాం అన్న. ఎందుకంటే మతాన్ని వాడుకొని వాడి జీవితం వాడు గడుపుతున్నాడా అనే అంశం పక్కన పెడితే, సమాజంలో ఇటువంటి దుర్మార్గాలను చేస్తూ ఏదైతే మన ఎస్టీ ఎస్సీ దళిత బహుజన సిద్ధాంతాలను కూడా చెరిపేస్తూ వాళ్ళని కూడా ఇలా మోసం చేయడం అనేది చాలా ఘోరం అన్న. ఇందులో మీరు కూడా ఒక మనిషి నుంచి తీసేయండి అన్న. ఎప్పుడు కూడా ముస్లిం సమాజం ఇటువంటి వారి వెనుక లేదు. నిబద్ధత ముస్లిం సమాజం పట్ల ఎలాంటిదని ఒక 2 విషయాలు పహల్గామ్ దాడి జరిగింది. పహల్గామ్ దాడిలో అక్కడికి వచ్చిన తీవ్రవాదులతోటి బలంగా పోరాడి మరణించింది ముస్లిం వ్యక్తి. అవునన్నా, మీకు తెలుసుగా. అవును. ఆ విషయంలో నేను దాన్ని కొంతమంది మతవాదులు ఏం చేసిండ్రు, దాన్ని హిందూ ముస్లిం గొడవలుగా మార్చాలని హిందువుల మీద ముస్లింలు వచ్చి దాడి చేసిండ్రు అన్నారు. కానీ నేనేమన్నా అంటే భారతీయుల మీద పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు వచ్చి దాడి చేసిండ్రు. అక్కడ ఏదైతే ఈ గుర్రాలను నడిపే వ్యక్తి ఉన్నాడో ఆయన ముస్లిము, ఆయన ప్రాణాలు పోయినాయి. అక్కడ ఉన్న 4-5 హిందువుల ప్రాణాలు కాపాడడానికి ఆయన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అని మాట్లాడారు. అంతటితో ఆగలేదు. సోఫియా ఖురేషి ఉన్నది, లెఫ్టినెంట్ కర్నల్ విషయంలో ఇదే బీజేపీ ఎంపీ, మధ్యప్రదేశ్ కు సంబంధించిన బీజేపీ ఎంపీ, మంత్రి అన్న, బీజేపీ మంత్రి అన్న, ఆయన మంత్రి, బీజేపీ మంత్రి పాకిస్తాన్ సిస్టర్ అని అన్నప్పుడు, అరే వినవా, పాకిస్తాన్ సిస్టరా ఇండియన్ సిస్టరా అనేది ముందు ఆలోచించు. సూపర్. కాబట్టి నేను సోఫియా ఖురేషి విషయంలో సోఫియా ఖురేషి వైపే నిలబడ్డా. ఎందుకంటే అటువైపే వాస్తవం. పహల్గామ్ అంశంలో కూడా ముస్లిం గుర్ర స్వారీ వాళ్ళ వైపే విషయంలో కూడా అక్కడ ప్రాణాలు కోల్పోయిన హిందూ సోదరులతో పాటు ఆ హిందూ సోదరులను కాపాడడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసిన మన ముస్లిం సోదరుల వైపే నిలబడ్డా. అవును. కాబట్టి ఈ విషయాల్లో నా నిబద్ధత మీకు కనిపిస్తుంది. ఇంకొకటి, ఇంకా నా నిబద్ధన ఎక్కడ కనిపించాలంటే 14వ తారీఖు నేను పొరపాటున మహమ్మద్ ప్రవక్త గారి విషయంలో ఏజ్ విషయంలో పొరపాటు తప్పు చేస్తే 15వ తారీఖు వివరణ ఇచ్చిన. సూపర్ అన్న. దాన్ని బట్టి నా నిబద్ధత ఏంది, నా నిజాయితీ ఏంది మీరు గ్రహించారు. సారీ టు స్టాప్ యూ అన్న. మళ్ళీ
మీ గురించి మేము ఏ రోజు కూడా ఒక పోస్ట్ చూడలేదన్నా. లేకపోతే ఇన్నాళ్ళు చిలుక ప్రవీణ్ అనే ఆయన్ని ఎవరైనా కాంట్రాక్టర్ల ఏదైతే అవినీతి చూపిస్తే వెనకబడ్డారు, ఏదైనా రాజకీయ పార్టీలో అవినీతి చూపిస్తే వెనకబడ్డారు, అంతే తప్ప చిలుక ప్రవీణ్ గారు వర్సెస్ ముస్లిం అనేది ఎప్పుడైనా జరిగిందా అన్న? మరి అలాంటిది అదే సమాజ హితం కోసం పోరాడేటోడు మీరు. అలాంటిది ఒకేసారి ప్రవక్త వీడియో వచ్చేసరికి మేము కూడా షాక్ అయినాం అన్న. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తప్పులు చేసేది ముస్లిం సమాజానికి సంబంధించిన ఒక దుర్మార్గం అన్న. ముస్లిం సమాజం కాదు అన్న, ముస్లిం సమాజంలో ఉన్న ఒక దుర్మార్గం అన్న. అయితే ఇప్పుడు ఈ ముస్లిం సమాజంలో ఉన్న ఒక దుర్మార్గుడు తనను తాను కాపాడుకోవడానికి ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతున్నాడు. అంటే ముస్లిం సమాజానికి కూడా ఈయన ఏం అందరితో మంచిగా ఉన్నట్టు సందర్భాలు ఏమి తెలియవన్నా? ఇంతకు ముందు ఈయనంతా ఒక టీం లా ఉండే, యుఆర్సిఓ ఏవో విషయం చెప్తాను, అదే విషయం చెప్పాను. ఇప్పుడు సిరాజ్ గారు, ఈ షఫీ గారు ఇద్దరు సైమల్టేనియస్ గా ఇద్దరు ముందరికి పోయేది అన్న. ఈ క్రమంలో ఇప్పుడు సిరాజ్ గారిని చట్టం ముందు దోషిలాగా నిలబెట్టింది ఎవరు? అంటే అక్రమ కేసుల్లో ఇరికించింది ఎవరు? ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా జరిగిందన్న. అవును, కరెక్ట్ అన్న. అది ఆ టైంలో ఒక అక్రమార్కుల్లాగా, ఒక అవినీతి పరుల్లాగా, ఒక దోషిలాగా ఆయన నిలబెట్టింది ఎవరు? అవును. ఇంకోటి ఆయన అవినీతి పరుడని సిరీస్ లో నడిపింది ఎవరు? అంతే. నేను చెప్పేదే అది. ముస్లింలలో ఎవరైనా మంచి వాగ్దాటి ఉండి ఆ ఖురాన్ ని చక్కగా వివరించగలిగే వక్తలుంటే ఓర్చుకోలేడు. వాళ్ళ దగ్గరికి పోయి దాడి చేయడం, వాళ్ళని కొట్టడం. ఆనూస్ అనే అబ్బాయి అదే చెప్పి, ఎప్పుడైతే అబ్బాయి పోలీస్ స్టేషన్ పోయి చక్కని సందేశం ఇచ్చిండో, లేదు పై కనవాడు. అంతేందుకు బ్రదర్, కరెక్ట్ గా 3 నెలల క్రింద ఇమ్రాన్ అలీ, నేను నెంబర్ కూడా పంపుతాను మీకు, ఇమ్రాన్ అలీ అనే పేరు ఆయన, ఒక కమ్మరి, అంతకు ముందు ఒక కమ్మరి బిడ్డ, ఇస్లాం గురించి ఆయన తెలుసుకొని ఇస్లాం లోకి మారిండు స్వతహాగా. మారాలనే ఉద్దేశంలో ఈ షఫీ అనేటోడు కలిస్తే ఆయన దగ్గరికి పోయి ఉంటే ఆయన ఈయనను ముస్లిం గా మార్చేసిన క్రమంలో ఆ అబ్బాయి కూడా ఈ బోధనలేని ఖురాన్ చదివి ఆయన కూడా సేమ్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రోజు మహమ్మద్ ప్రవక్త గారి బోధనలు అదే విధంగా అల్లా గారి బోధనలు చెప్తున్నాడు. అతను ఆయన దగ్గరికి పోయి ఆయన సెల్లు గుంజుకొని ఆయన మీద దాడి చేసి ఆయన కొట్టి ఆ సెల్లు గుంజుకుంటే, ఇప్పుడు ఏదైతే ఆ అబ్బాయి ఉన్నాడో కేసు పెడదామని ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్ పోతే, మళ్ళా ఇదే షఫీ గాడి మొదటి భార్య కాదు, ఆమె మంచిదట, చాలా మంచిదట ఆ సోదరి. ఇప్పుడు వీడి దుర్మార్గాల వల్ల ఆమె మీద మనం మాట్లాడాలి కాబట్టి వాళ్ళ భార్య గారు ఈ వ్యక్తికి ఫోన్ చేసి, దయచేసి నాకు ఒక 23 సంవత్సరాలు 24 సంవత్సరాల కూతురు ఉన్నది, నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇటువంటి కార్యక్రమాలు చూస్తున్నా, వాళ్ళ మీద దాడులు, వీళ్ళ మీద దాడులు, ఇస్లాంని నేను ఎంతో ఉత్తముడు అనుకొని వీడితోటి వస్తే ఆఖరికి ఇస్లాం లో ఉన్న దాన్ని విరుద్ధంగా బోధిస్తూ, ఇస్లాం కు విరుద్ధంగా నడుస్తూ, మహమ్మద్ ప్రవక్త గారి బోధనలకు విరుద్ధంగా నడుస్తూ నా జీవితం ఆగం చేసిందని ఆమె 2 చేతులైతే దండం పెట్టి ఫోన్ చేసిందట. ఆ క్రమంలో ఆ వ్యక్తి కేసు పెట్టకుండా ఇన్ని ఉన్నాయి. అంటే ఇంకోటన్నా మీ నుంచి చిన్న వివరణ అన్న, గతంలో వీళ్ళిద్దరు బ్రదర్ షఫీ సిరాజ్ కలిసి ఉన్నారు, గొడవ అయింది పోలీస్ స్టేషన్ పంచాయతీలో అని చూసినాం. కానీ మొన్న మధ్య కూడా ఏదో కుట్ర జరిగిందంట కదన్నా, సిగ్నేచర్ స్టూడియోకి బ్రదర్ సిరాజ్ షఫీ, ఆ షాఫీ అనే వాళ్ళందరూ కలిసిపోవడం, అదొక సిరీస్ నడవడం, అదేమని తెలుసా అన్న మీకు? అయితే దాని మీద నాకు లోతుగా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలే, కానీ నాకు తెలిసింది ఏంటంటే ఈ సిరాజ్ బై కాళ్ళు పట్టుకున్నాడు వీడు అనేది తెలుసు నాకు. బాబా అంటే స్టూడియోకి పొమ్మని మహేందర్ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ఇదే సిగ్నేచర్ స్టూడియోలో ముందు షఫీ గారిని ఇంటర్వ్యూ చేస్తారు, చేసినాక ఒక వారం 15 రోజులకు మళ్ళీ షఫీ మన ఈ సిరాజ్ బాయ్ ని పిలిపిస్తారు. ఇప్పుడు నాకు తెలిసి సిరాజ్ బాయ్ కూడా రివాల్ట్ ముస్లిం అని తెలిసింది, ఇట్లా మన హిందూ సమాజం నుండి అట్లా. అయితే ఇప్పుడు ఈయన మీద నేను తప్పు చేసిన, నేను సిరాజ్ బాయ్ ని నేను బయట వేసిన, నన్ను క్షమించాలి, ఈ విషయంలో నాకు పొరపాటు జరిగింది అని ఆల్మోస్ట్ ఇక కాళ్ళు పట్టుకునేదాకా వెళ్ళిండట. అంటే మొన్నదాకా ముస్లిం సమాజంలో ఏదైతే బ్రదర్ సిరాజ్ ని బూచిగా చూపే ప్రయత్నం జరిగిందో దాని వెనకాల కూడా ఈ షఫీ ఉన్నాడా? ప్రతి దాని వెనక షఫీ ఉన్నాడు బ్రదర్. సింపుల్ గా వాడికి అర్థమైంది ఏంటంటే, అతి త్వరలో నేను జైల్లో పడబోతున్నా. మీరు ఒక్కటి చిన్నది బ్రదర్, మీరు గంపా నాగేశ్వరరావు గారి స్పీకర్ ఆయనకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టిండు.
నేను ముందే ఆయనకు ఫోన్ చేసి వీడిని పిలవకండి, వీడు ఇప్పుడు ఏ వేదిక కనబడితే ఆ వేదిక మీద తనను తాను రక్షించుకోవడానికి వస్తున్నాడు అని చెప్పిన. ఆయన ఏమన్నాడంటే 2 రోజుల ముందు నాకు చెప్పిన బాగుండు ప్రవీణ్ గారు, నేను దీన్ని ఆపలేను అని చెప్పాను. సరే ఇప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు నా ఉదాహరణకు నన్నే అనుకుందాం, నాకు 4th స్టేజ్ క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. అనుకుంటే నేను మొక్కే దేవుడు దయ వల్ల పోయింది క్యాన్సర్ అని చెప్తామా, లేకపోతే ట్రీట్మెంట్ జరగడం వల్ల క్యాన్సర్ పోయింది అంటాం. వీడాట 4th స్టేజ్ క్యాన్సర్ వస్తానట ఆ ప్రకృతిని అడిగిందట, ప్రకృతి ఇది నా బాడీ, ఇందులోకి వెళ్ళి క్యాన్సర్ తీసేసుకోబెనికి అన్నాడు. మీకు నిజంగా మీకు ఇది అబద్ధం అయితే నేను దాన్ని కట్ చేసి ఇప్పుడు మీకు పంపుతా. ఆల్రెడీ నేను అంటే ఆ వీడియో కూడా ఉందా అన్న? ఆ వీడియో ఎవిడెన్స్ పెడతా. ఎందుకంటే ముస్లిం సమాజానికి ఇలాంటి నిజాలు తెలవాలి, ఇంత దుర్మార్గుడు తెలవాలి. అయితే ఇది చెప్పింది కదా, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉన్నదో ఏది కోరుకుంటే అది అయిపోతుంది. క్యాన్సర్ వెనక్కి పోవనగానే వెనక్కి వెళ్ళిపోయింది. అయితే దీనికంటే ముందు కరెక్ట్ 2021 ఆర్ 20 2020-21 సమయంలో వీడు కంగన్ వాటర్ బిజినెస్ చేస్తాడు. ఈ కంగన్ వాటర్ బిజినెస్ చేసే క్రమంలో ఒక దగ్గర వీడు స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ ఏమిస్తాడంటే, రాబోయే 2050 లోపు ప్రతి 10 మందిలో 7 క్యాన్సర్ వస్తుంది, అంటే 80 కోట్ల మందికి క్యాన్సర్ రాబోతుంది. అది దేని ద్వారా అంటే మనం పండించే పంటల ద్వారా క్యాన్సర్ రాబోతుంది. కాబట్టి ఈ పంటల ద్వారా రాబోయే క్యాన్సర్ ని నేను వాటర్ ద్వారా తగ్గిస్తా, కంగన్ వాటర్. ఇది కూడా వీడియో ఎవిడెన్స్ పెట్టాను. అయితే ఏమంటాడు, కంగన్ వాటర్ ఉంటే ఆ కంగన్ వాటర్ తాగితే మీకు క్యాన్సర్ పోతుంది. అంటే ఈయన 4th స్టేజ్ పోయిందని, ఈయనకు 4th స్టేజ్ క్యాన్సర్ అలానే పోయింది అన్నాడా? ఇప్పుడు నేను కథ చెప్పబోతున్నా. అయితే ఇంత మంచి అద్భుతమైన కంగన్ వాటర్ నీకు పరిచయం చేస్తున్నా కదా, నేను ముందు మా మమ్మీకి మా డాడీకి గిఫ్ట్ ఇచ్చిన, ఆ తర్వాత నా పిల్లలకి నా వైఫ్ కి గిఫ్ట్ ఇచ్చిన, ఇప్పుడు నాకు అత్యంత క్లోజ్ గా ఉన్న మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నా అన్నాడు. మరి కంగన్ వాటర్ 2020-21 నువ్వు తాగినాక కూడా నీకు 4th స్టేజ్ క్యాన్సర్ ఎట్లా వచ్చింది? అంటే డేట్ తో సహా పట్టేశారు. అంతే కదా. ఇప్పుడు నీకు 2020-21 క్యాన్సర్ అది కంగన్ వాటర్ తాగినావు, మీ మమ్మీకి కంగన్ వాటర్ తాగిపించడం, మీ డాడీకి కంగన్ వాటర్ తాగిపించడం, భార్య పిల్లలకు కూడా కంగన్ వాటర్ తాగిపించడం. మరి 2023 డిసెంబర్ లో నీకు ఎట్లా 4th స్టేజ్ క్యాన్సర్ వచ్చింది? ఇంత విధంగా చేస్తున్నారంటే మేమే షాక్ అవుతున్నా. సిద్దిక్ బ్రదర్, నేను ప్రామిస్ గా చెప్తున్నా, నేను ఏ ఒక్క వ్యక్తిని సులువుగా నిందలేయను, టార్గెట్ చేయను. ఎందుకంటే నాకు సంబంధం లేదు. సిద్దిక్ భాయ్ ఉన్నాడు, నేను వేరే ముస్లింలతోటి ఇంతసేపు సమయం తీసుకోకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళకి మీకున్నంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు. అట్లా కాదన్నా, ఇంకోటి అన్నా, నా పేరు అడ్వకేట్ సాదిక్ అన్నా, మీరు సిద్దిక్ అన్నా అంత ప్రేమగా అంత తీపిగా కనిపించిందని యాక్సెప్ట్ చేస్తాను అన్న. మీ మాట తీరు అది. సాదిక్ అన్న, SIDIQ. ఓకే అన్న, సాదిక్ భాయ్ అన్న. ఇది కాబట్టి ఒట్టిగా ఎవరి మీద మనం నిందలు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న. మీరు లాస్ట్ లో ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా, ఈ వీడియో ఏదైతే తెలుగులో ఉంది, చేసే దుర్మార్గుడు వాడు ఏం చేశాడంటే కరెక్ట్ ఎడిటెడ్ పార్ట్ ఫ్యాబ్రికేట్ చేస్తూ ఏదో పెట్టేశాడన్నా. అఫ్ కోర్స్ నేను 2 విషయాలు మీకు, ఈ ఇష్యూ ఎస్కలేట్ అవ్వకూడదు, ఎటువంటి FIRs మన మీద అవ్వకూడదు, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వకూడదు అంటే ప్రవీణ్ అన్న, నేను అయితే నా తరఫు నుంచి ఒక సహాయం చేయగలను. ఆ సహాయం ఏంటంటే అన్న, మా మత పెద్దలకి ఏంటంటే తెలుగు అర్థం కాదు, ఎవరో ఒకరు దాన్ని అనువదిస్తేనే వాళ్ళు మీరు వ్యతిరేకంగా మాట్లాడాలని తెలుస్తుంది. అయితే దీని గురించి ఫర్దర్ ఎస్కలేషన్స్ కాకూడదంటే ప్రవీణ్ అన్న, మన మత పెద్ద సంస్థలు అనేవి హైదరాబాద్ కి సంబంధించి సెక్స్ లో ఎన్ని ఉన్నాయో నేను ఒక ఉర్దూ లెటర్ డ్రాఫ్ట్ చేస్తా. ఆ ఉర్దూ లెటర్ ఏంటంటే ప్రవీణ్ అన్న, సో అండ్ సో, నేను చిలక ప్రవీణ్ యూనిస్ సియోని, నా పోరాట సందర్భంలో నా నుంచి కొన్ని పదాలు అవి దొరినాయి, నాకు ఇస్లాం గురించి ప్రవక్త గురించి ఏదైతే మీరు వివరణ ఇచ్చేసారో ఆ సబ్జెక్టే నేను ఉర్దూలో వేసేస్తాను. అందులో మీ మనస్సాక్షితో ఎటువంటి ప్రోద్బలం లేకుండా తప్పుని గ్రహించి మీరు క్షమాపణలు కోవడం జరిగింది యావత్ ముస్లిం సమాజానికి అనేది సైన్ చేసి పంపించేస్తే నేను ఇమీడియట్లీ ఈ ఫర్దర్ ఇష్యూ మత పెద్దల్లో కూడా ఎస్కలేట్ అవ్వకుండా నేను వాళ్ళందరికి లెటర్స్ పంపించేస్తా. నేను ఒక్కటే అంటున్నా బ్రదర్, మనము ఒక పొరపాటు దొరికినప్పుడు ఆ పొరపాటు వల్ల ఒక మతంలోని విశ్వాసులంతా కూడా బాధపడుతున్నప్పుడు దాన్ని మనం వెనక్కి తీసుకోవడంలో ఇది నా పొరపాటు అని చెప్పడంలో ఎట్టి పరిస్థితిలో మనకు భేషజాలు లేవు. ఖచ్చితంగా చాలా హుందాతనం అన్నది. ఎందుకంటే ఆయన బతికింది 63-62 సంవత్సరాలు. అవునన్నా, నేను కూడా షాక్ అయినా 9 అనేసరికి 90 అనేసరికి మనం పుసుకున్నా
90 సంవత్సరాలు అన్న. నేను అది మన పొరపాటు. ఇందాక ఇంకో విషయం చెప్పాను అన్న, సారీ టు స్టాప్ యూ. మన ముస్లిం సమాజంలో ఎట్లుంటది అన్న, అతను నమాజ్ 5 పూటలు చేయకపోని, ఖురాన్ కంఠస్థం చేయకపోని, లేదా కట్టుబాట్లు ఇస్లాం పాటించకపోయినా, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్న, ఖురాన్ అన్న, ఇస్లాంలో ఎటువంటి ఏదైతే ఆధ్యాత్మిక సబ్జెక్ట్ అయినా మా వాళ్ళు ఎట్లుంటారంటే చాలా సెన్సిటివ్ అన్న. వాళ్ళు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం ఉంటారు. ఏదో గడ్డం టోపి అన్న చెప్తా. ఏమైపోయిందంటే ఒక మనిషి పొరపాటున ఒక మాట జారితే ఇక మతం అనే ఒక మన మత్తులో ఎంత దాకా పోతున్నామో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అందుకోసం అదే క్లారిటీ కూడా ఇస్తున్నా అన్న. మన సమాజంలో ఏదైతే వాళ్ళు దేనికైనా సిద్ధమవుతారు, పాపం ప్రాణాలు ఇవ్వడానికైనా, ఖండించే తత్వమైనా, కానీ మీరు చెప్పిన విధంగా నాకైతే ఎంత మీరు ప్రాముఖ్యతతో ఒక 25 నిమిషాలు పైబడే టైం ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే మీకు అర్థమైంది ఇంటెలెక్చువల్ రా, అడ్వకేట్ రా, రాజ్యాంగం తెలిసినోడు, చట్టం తెలిసినోడని. అలానే ముస్లిం సమాజంలో కూడా 100కి 90% ఉన్నారన్న. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అన్న, రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మీ వీడియో నాకు వచ్చిందన్న, నేను వెంటనే పంపించిన వాళ్ళకి చెప్పిన, ఈ వీడియో ఏ తేదీన మాట్లాడింది, ఏ ప్లాట్ఫామ్ మీద మాట్లాడింది, దీనికి వెనక ముందు ఏముంది, అవన్నీ పంపించకుండా మీరు దీన్ని వైరల్ చేయకండి. నేను చాలా క్లియర్ గా చెప్పేసా అన్న. దాని మీద నేను కూడా యాక్షన్ తీసుకుందామని ఇవాళ వెళ్ళిన ఆల్రెడీ. అది ఏం చేస్తుందంటే కొన్ని బంచ్ ఆఫ్ గ్రూప్స్ లో ఇట్లా పెట్టాలి కేసు, ఈ విధంగా పెట్టాలి కేసు అని రెచ్చగొడుతున్నా. నేను క్లియర్ గా చెప్తానన్నా, మీరు తప్పు గ్రహించిండ్రు. ఇస్లాంలో కూడా క్షమించి వేయడం అనేది చాలా పెద్ద ఒక శాంతియుత మార్గం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు, ఖురానే చెప్తుంది. అలాంటిది మీరు మాత్రం ఇలా అనుకోకండి అన్న. బంచో కాదు, ఇంకేదైనా సముద్రం, ఇంకేదైనా ఉప్పెన, ఇంకేదైనా పర్వతం అంత కంప్లైంట్లు ఆయన తెచ్చుకున్నా అవేవి చెల్లవన్నా పోలీసు వాళ్లే చెప్పేస్తారన్నా. ఎందుకంటే మీరు గతంలో జరిగిన కంప్లైంట్లు చూడండి, మతాలను, విశ్వాసాలను ఎవరు కించపరిచారనేవి అన్నిట్లో కూడా ఒక్కసారి వ్యక్తి చెప్పిన తర్వాత క్షమాపణ కోరితే కేసులు క్లోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలానే ఈ సందర్భంలో కూడా నేను ఏ విధంగా అయితే మీకు చెప్పాను అన్న, ఉర్దూ డ్రాఫ్టింగ్ పంపిస్తాను. మీరు వన్స్ దాని మీద సంతకం చేసి పంపించేస్తే మనం ఇస్లాం మత పెద్దలకు వెళ్ళిపోతుంది, ఫోన్ నెంబర్ కూడా వెళ్తుంది. మీరు వాళ్ళకు కూడా లేదు, నేను ఉర్దూలో డ్రాఫ్ట్ చేసి పంపిస్తేనే మత పెద్దలకు అర్థమవుతుంది. మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ చేసుకోండి. ఇప్పుడు అదెంత పెద్ద, మీ దగ్గర మొత్తం సిస్టమ్ ఉన్నది, మొత్తం టీం ఉన్నది. మనం ఏమంటున్నామంటే ముస్లిం హక్కుల గురించి మొన్న ఏది మన వక్ఫ్ సంబంధించి కూడా మనం మాట్లాడాం అన్న. ఆ వీడియోలన్నీ ఇప్పుడు మాకు పెట్టండి అన్న, మేము వైరల్ చేస్తాం, మేము పెడతాం. అయితే నేనేమంటున్నా అంటే, సరే మనోళ్ళు నొచ్చుకున్నారు, అది పెద్ద సమాజం, ముస్లిం కూడా పెద్ద సమాజం, సెకండ్ లార్జెస్ట్ మైనారిటీ కదన్నా మన ఇండియాకి, దేశంలో మీరు అన్నది కరెక్ట్. కాబట్టి వాళ్ళు ఎవరు నొచ్చుకున్నా కూడా దానికి మనం 100% ఈ మాటలు వెనక్కి తీసుకుంటున్నట్టు మరొకసారి కూడా నా తరఫున చిలుక ప్రవీణ్ మాట చెప్పిండు మనకు, ఆయన మన కోసం పోరాడు. మీరు తప్పుగా అనుకోపోతే దీన్ని నేను నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ సాదిక్ షేక్ అని ఉంది, వాట్సాప్ గ్రూప్ లో వైరల్ చేయొచ్చు అన్న. వాస్తవాలు మీరు చెప్పినాయి, వేయండి, తప్పేం లేదు, వేయండి. ఇంకోటి నేను చెప్పా కదా ఖచ్చితంగా, అంటే అది ఇండియాలో ఉండే వాళ్ళు కానివ్వండి, ఇస్లాం మతాన్ని ప్రాక్టీస్ చేసే ఏ మూలన ఉన్న ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బాధ కలిగి ఉంటే క్షమాపణలు కోరారు మీరు బేషరతుగా. అందుకోసమే కొంచెం అదొకటి కూడా మీ టీంతో, మీ లీగల్ టీంతో కూడా ప్రస్తావించండి అన్న. నేను ఎందుకంటున్నానంటే ఏమవుతుందంటే, ఇప్పుడు తీరా మన మత పెద్దల దగ్గరికి వెళ్తుంది. అందులో కొంతమంది మత పెద్దలు ఉన్నారు, మెయిన్ ఐడెంటిఫైడ్ అయిన వాళ్ళు. నేను ఏం చేస్తా అంటే, తమరి ఏదైతే సంతకం ఉన్నదో దాన్ని పెద్దలకు పంపించేస్తే ఇష్యూ ఎస్కలేట్ అవ్వదు. కాకపోతే ఏమవుతుందంటే, వీడు ఇంకేం చేస్తాడంటే, నాకు తెలిసి దుర్మార్గపు ఆలోచన గనక మీరు చెప్తున్న విధంగా షఫీక్ ఉంటే, ఆయన ఏం చేస్తాడంటే మత పెద్దలను కూడా ఉసిగొలుపుతాడు. ఇక ఇప్పుడు అదే జరగాలనే చూస్తున్నాడు. లేదు అంత బ్రదర్, నేను చాలా ఓపిక గల మనిషి, వాడి జుట్లోకి వెళ్ళి నేను మళ్ళీ చెప్తున్నా రాజకీయ పోరాటం ఎంచుకున్నాను, మత పోరాటం కాదు, దేవుళ్ళ మీద మాటలు జరగడానికి కాదు. అందుకోసం నేను ఏమంటా అంటే అన్న, మళ్ళీ మీరు మాత్రం దయచేసి, నేను అడ్వకేట్ సాదిక్ షేక్ గా భవిష్యత్తు పరిస్థితులని ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు జరిగే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఒక 1 day or 2 day కొంచెం సీసీ కెమెరా ఇంటెన్సిఫై చేయండి, కొంచెం ఒక 2-3 సెక్యూరిటీ అనేది పెట్టుకోండి. ఎందుకంటే అన్న వీడు పరంగా లేదా ఇంకా ఇతరులైనా ఉసిగొల్పే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి అదే ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని మతాల గొడవగా మార్చే ప్రయత్నం చేయాలని చూస్తారు.
అదే అందుకోసం అది జరగనివ్వమన్నా అన్న. మేము ఎట్టి పరిస్థితిలో మా సమాజంలో నేను ఏ విధంగా అయితే చెప్పానో మమ్మల్ని ఉసిగొల్పి రెచ్చగొట్టి శాంతి కామకులు చూడండి శాంతికి విరుద్ధంగా చేస్తారనే కుట్రను మేము ఎప్పటికప్పుడు విచ్ఛిన్నం చేస్తూనే వస్తున్నాం అన్న. మన యువతను మన పెద్దలను చిన్న నెంబర్ మొహమ్మద్ ప్రవక్త గారి ఏజ్ నెంబర్ చిన్న నెంబర్ ని మనం పొరపాటు జరిగినాం. దానికి మనము ఆల్రెడీ ఇప్పటికి 3 సార్లు మన ముస్లిం సమాజాన్ని దయచేసి మంచి మనసుతో దీన్ని మీ మనసులోకి వెళ్ళి తీసేసుకోమని చెప్పినాం. మళ్ళొకసారి కూడా ఈ సారీ టు ఆల్ ముస్లిమ్స్ అని కూడా లాస్ట్ లో కూడా ఒక మాట చెప్తున్నా, మీరు క్షమాపణలు కోరడం వల్ల ముస్లిం సమాజానికి ఏముండదు. ముస్లిం సమాజం మీతో క్షమాపణలు చెప్పించుకోవాలని కూడా లేదన్న. ముస్లిం సమాజం మీ నుండి వినాలనుకున్నది అన్న. సారీ అన్న, నేను మళ్ళీ చెప్తున్నా. ముస్లిం సమాజం మీ నుండి ఏం కోరుకుంటుందంటే, ఏదైతే చెలుగు ప్రవీణ్ గారు సబ్జెక్ట్ చెప్పారో, నాకు అసలు ఇస్లాం సంబంధం నాకు అంశాలు తెలియవు, నేను తెలుసుకోవాలనుకోలేదు కూడా. నేను సమాజ హితం కోసం సమాజ చైతన్యం కోసం పోరాడేవాడిని, ఏదైతే పరిపాలనా పరంగా మంచి జరగాలని మాట్లాడేవాడిని. ఇటువంటి సందర్భంలో ఈ షఫీ సబ్జెక్ట్ లో వచ్చిందన్నారు, చాలా బెటర్ అన్న. ఇంకా దానికి మించింది మాకు అవసరం లేదు. కాకపోతే మీరు అనేది ఆ మత పెద్దలది నేను ఉర్దూ డ్రాఫ్ట్ పంపిస్తా, మీరు గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకోండి, వెంటనే మనం డిస్పాచ్ చేద్దాం అన్న. ఎందుకంటే అది డిస్పాచ్ చేయకపోతే మళ్ళీ మత పెద్దల రియాక్షన్ అయితే ఇంకా చాలా తీవ్రంగా ఉంటుంది అన్న. వాళ్ళు మన దగ్గర రాకముందే మనం వాళ్ళని రుజువు అయిపోవాలి. అది ఏమవుతుందంటే ఉర్దూలోనే క్లారిటీగా పోతుంది. మీరు చెప్పిన క్షమాపణని నేను ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసి పంపిస్తా. ఒక సంతకం వచ్చి ఆ దస్తావేజ్ వస్తే దాన్ని అన్ని గ్రూపుల్లో వేసేద్దాం అన్న. సో కైండ్ ఆఫ్ యూ అన్న. ఉంటా అన్న. హ్యావ్ ఎ నైస్ డే.